నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు స్వరపేటిక క్యాన్సర్ అంటే గొంతు క్యాన్సర్ గురించి చెప్తాను. స్వరపేటికలో గడ్డలాగా వస్తే దానిలోంచి క్యాన్సర్ అని నిర్ధారణ అయితే దాని తర్వాత మనకి స్టేజింగ్ చేయడానికి స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో ఏ స్టేజ్ ఉందో దాన్ని బట్టి వీ హ్యావ్ టు డిసైడ్ దర్ ఫర్దర్ ట్రీట్మెంట్. స్టేజ్ 1 ఇంకా స్టేజ్ 2లో మనం చిన్న సర్జరీ చేసి, దట్ ఈస్ మైక్రోలారింజల్ సర్జరీ చేసి పూర్తిగా వ్యాధిని తొలగించవచ్చు. ఫర్దర్ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అని మనం రిపోర్ట్లో చూసుకున్న తర్వాత రేడియేషన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసుకోవచ్చు. చాలాసార్లు మనం రేడియేషన్ అవాయిడ్ చేసి జస్ట్ మైక్రోలారింజల్ సింగిల్ డే సర్జరీ తోటి పూర్తి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్లానే స్టేజ్ 4 వచ్చేటప్పటికి కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. స్టేజ్ 4 అంటే లాస్ట్ స్టేజ్ కాదు. ఇన్ ద సెన్స్ మనకి T4 ఉన్నా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెటాస్టాటిక్ అంటే బాడీలో వేరే చోట పాకలేదు అంటే మనం దానికి ఇంకా సర్జరీ చేసి దాన్ని పూర్తిగా వ్యాధి తొలగించే అవకాశాలు ఉంటాయి. ఆ సర్జరీ పేరు టోటల్ లారింజెక్టమీ అంటే స్వరపేటిక తీసేయడం. ఈ సర్జరీ తర్వాత బికాజ్ మనం స్వరపేటిక తీసేస్తున్నాం కాబట్టి మనకి నార్మల్గా స్వరం రాదు. ఎప్పటికీ కూడా ఇక్కడ ఒక హోల్ పెడతాము, అక్కడి నుంచే శ్వాస తీసుకోవాలి అండ్ నార్మల్గా వచ్చే స్వరం పోతుంది. ఎట్లాగైనా ఆర్టిఫిషియల్గా బై ఇదర్ ఎలక్ట్రోలారింగ్స్ అని ఒక మెషిన్, లేకపోతే ఇంప్లాంటబుల్ డివైస్ విచ్ ఇస్ కాల్డ్ అ ట్రెకియోఎసోఫేజియల్ పంక్చర్ డివైస్, దాంతో మనం మాట తెప్పించవచ్చు. కానీ దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ అండ్ కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి. ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా చాలామందికి బేస్డ్ ఆన్ ద స్టేజ్ ముందర రేడియేషన్ ఇవ్వబడుతుంది అండ్ దాంతో ప్రోగ్నోసిస్ బికమ్స్ వెరీ గుడ్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దానికి యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మార్బిడిటీ, అంటే మీ స్వరం పోతుంది, శ్వాస తీసుకునేది ముక్కులోంచి కాదు కాబట్టి మీకు స్మెల్ కూడా పోతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పర్మనెంట్ హోల్ ఉండేటప్పటికీ ఎప్పుడూ స్విమ్మింగ్ ఇంకా స్నానంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ దట్ ఆర్ దేర్ విత్ లారింజెక్టమీస్, బట్ ఇట్ ఈస్ అ సేఫ్ ప్రొసీజర్ అండ్ అ గుడ్ ప్రోగ్నోసిస్ ఆఫ్టర్ సర్జరీ. థ్యాంక్ యూ.